డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టిందా? అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహణకు రెడీ అవుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ నిర్వహించే సభకు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్కు సవాలుగా మారిందా? ఈ సభ సక్సెస్ చేసేందుకు వైఎస్ షర్మిల ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు? గతంలో పార్టీని వీడి సైలెంట్ అయిన నేతలంతా షర్మిలతో చేతులు కలుపుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. గత 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ కనీసం ఒక్క శాసనసభ లేదా పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేక చతికిలపడిన హస్తం పార్టీ ఇప్పుడు గ్రామీణ భారతాన్ని కదిలించిన ఉపాధి హామీ సెంటిమెంట్తో ఏపీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలోని బండ్లపల్లె వేదికగా కాంగ్రెస్ అధిష్టానం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లె గ్రామానికి దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు తీవ్ర కరువు కాటకాలతో పొట్ట చేత పట్టుకొని వలసపోయే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడుతుంది. దీనికి ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కారణమని గుర్తించారు. గతంలో 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ మరో పోరుబాటకు రెడీ అవుతుంది. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అగ్ని పరీక్ష పెట్టబోతుందనే చర్చ జరుగుతుంది. ఈ సభను వైఎస్ షర్మిల ఏ మేర సక్సెస్ చేస్తారు? ఈ సభకు సైలెంట్ గా ఉన్న నేతలంతా హాజరవుతారా? రాష్ట్ర విభజన తర్వాత రగిలిపోతున్న ప్రజానికం సభను సక్సెస్ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోదీ సర్కార్ పేరు మార్చింది. వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే పని దినాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరులో కూడా మార్పు తీసుకొచ్చింది. ఒకవైపు పని దినాల్ని 100 నుంచి 125 రోజులకు పెంచుతూనే రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలని చట్టం కూడా తీసుకురావడంపై ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో రగిలిపోతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఇక వలసల నివారణ నిమిత్తం తీసుకువచ్చిన పథకాన్ని నేడు మోదీ సర్కార్ గొంతు కోయాలని చూస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మోదీ సర్కార్ వైఖరి నిరసనగా బండ్లపల్లిలో చేపట్టే కార్యక్రమం ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి నామమాత్రమే. అందుకే నిరసనను విజయవంతం చేయడం సవాల్తో కూడుకున్నదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టే నిరసన కార్యక్రమం ఫెయిల్ అయితే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఘోర అవమానం తప్పదు. ఇదే జరిగితే దీని ప్రభావం షర్మిలపై రాజకీయంగా పడుతుందని నేతలు అంటున్నారు. అందుకే షర్మిలకు కాంగ్రెస్ పరీక్ష పెట్టిందనే చర్చ జరుగుతుంది. ఒకవేళ సభను సక్సెస్ చేసి షర్మిల తన సత్తా నిరూపించుకుంటే మాత్రం ఆమె పదవికి ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు. మరి ఈ సభను వైఎస్ షర్మిల ఏ రకంగా సక్సెస్ చేస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.